దేవుడికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక ఆత్మపూర్ణుల్లో ఉండే అనేకమైనటువంటి గుణలక్షణాలలో ఈరోజు కూడా ఒక గుణలక్షణం గురించి ధ్యానం చేద్దాం. ప్రియులరా, ఒక ఆత్మపూర్ణుడు ఏమేమి చేయగలుగుతాడు అనేవి ఒక్కొక్కటిగా నేను మీకు బోధించుకుంటూ వస్తున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న పాయింట్ కూడా, ఆత్మపూర్ణుడు చేసే పని ఏంటి, ఆత్మపూర్ణుడి యొక్క తీరువేంటి అనేది నేను మీకు జ్ఞాపకం చేయక తప్పదు. తప్పకుండా ఒక ఆత్మపూర్ణుడి యొక్క గుణలక్షణాలు తప్పకుండా మీకు చెప్పాలి. ఆత్మపూర్ణుడు అంటేనే ఆత్మతో నిండుకున్నవాడు అని నేను మీకు జ్ఞాపకం చేశాను. అంతేకాకుండా దేవుని యొక్క శక్తి కలిగిన వాడు అని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుడికి స్తోత్రం. ఒక ఆత్మపూర్ణుల్లో ఇంకా అనేకమైనటువంటి గుణలక్షణాలలో ఈరోజు మనం ధ్యానం చేయబోయేది ఏంటంటే, ఒక ఆత్మపూర్ణుడు చేసే పని ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసే ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడు అని రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, విచారణ అంటే ఏంటో మనకి బాగా తెలుసుండాలి. విచారణ చేయడం అంటే ఏంటి, అసలు విచారణ అంటే ఏంటో మీరు గనక తెలుసుకుంటే, అసలు విచారణ అంటే ఏంటో మీకు అర్థమైతే, విచారణ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. విచారణ అంటే కొన్ని అర్థాలు చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను. లేదు మాకు ఫాస్ట్గా చెప్తాను కుదరదు అంటే, ఫాస్ట్గా చెప్పకపోతే కుదరదని నేను అంటాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ ఆరాధన అయిపోయిన తర్వాత తిరిగి మరలా ఈ యొక్క వర్తమానాన్ని రికార్డ్ చేస్తాం కాబట్టి తిరిగి దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. తర్వాత ఆగి మరలా రాసుకుంటూ మీరు అలా చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. విచారణ చేయడం అంటే వాస్తవాలను తెలుసుకోవడం అనే ఒక అర్థం ఉంది. విచారణ చేయడం అంటే వాస్తవాలను తెలుసుకోవడం. రెండవదిగా సమాచారం తెలుసుకోవడం. మూడవదిగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడం. ఆ తర్వాత ఇంకా విచారణ చేయడం అంటే ఏంటంటే, ఒక విషయం గురించి లోతుగా పరిశోధించడం విచారణ చేయడం అని అంటారు. అక్కడితో ఆగిపోకుండా విచారణ చేయడం అంటే సాక్ష్యాలు సేకరించడం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అంతేకాకుండా ఒక సంఘటన వెనక కారణాలను తెలుసుకోవడం విచారణ చేయడం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విచారణ చేయడం అంటే ఒక విషయమును ఆరా తీయటం, ఒక విషయాన్ని ఆరా తీయటం విచారణ చేయడం అని అంటారు. అంతేకాకుండా ఒక విషయమును దర్యాప్తు చేయటం, ఒక విషయమును దర్యాప్తు చేయటం విచారణ చేయటం. అంతేకాకుండా సత్యాన్ని కనుగొనడం విచారణ చేయడం అని అంటారు. అక్కడితో ఆగిపోకుండా ఒక విషయం గురించి వివరాలు తీసుకోవడం విచారణ చేయడం అని అంటారు. అంతేకాకుండా ఒక విషయమును కనిపెట్టడం, ఒక విషయాన్ని కనిపెట్టడం విచారణ చేయడం అని అంటారు. అంతేకాకుండా ఒకనిని వెతకడం లేదా ఒకటి వెతకడం అనేటువంటి మాటను కూడా విచారణ చేయడం అని అంటారు. విచారణ చేసే వ్యక్తులు ఎవరు అంటే, ఎవరు పడితే వాళ్ళు దేవుడు పాదాలు పట్టుకుని అందరూ కనిపెట్టలేరు. దేవుడు పాదాలు పట్టుకుని అందరూ వెతకలేరు. నాకు ఒక సత్యం కావాలి నీ దగ్గర నుంచి, నాకు కొన్ని నిజాలు తెలియాలి నీ యొద్ద నుండి, నాకు తప్పకుండా కొన్ని ఆధారాలు కావాలి, నేను కొన్ని విషయాలను నీ దగ్గర తెలుసుకుని నేను నిశ్చయిత చేసుకోవాలి, నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అని దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర విచారణ చేసే ఏ వ్యక్తి అయినా సరే ఆత్మపూర్ణుడు అవుతాడు. ఆమేన్. ఆత్మపూర్ణుడైన వ్యక్తి మాత్రమే దేవుని పాదాలు పట్టుకొని దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. విచారణ చేయడం అంటే నేను మీకు కొన్ని అర్థాలు చెప్పాను. అందులో నేను ఏ మాటనైనా వాడుకుంటాను.
విచారణ చేయడం అనేటువంటి మాటతో ఈ వర్తమానాన్ని కొనసాగిస్తుంటుండగా మధ్యలో నేను చెప్పినటువంటి ఈ అర్థాలలో ఏదో ఒక అర్థాన్ని వాడుకుంటాను, ఏదో ఒక మాటను వాడుకుంటాను. ప్రియులరా, దేవుని దగ్గర వెతికే వ్యక్తి, దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ కూర్చునే వ్యక్తి, దేవుని పాదాలు పట్టుకుని కనిపెట్టుకుంటూ పెనుగులాడుతూ నాకు నీ చిత్తమేంటో బయలుపడాలి, నాకు నీ సంకల్పమేంటో తెలియాలి అంటూ కొన్ని నిజాలు దేవుని దగ్గర నుంచి రాబట్టుకునే ఒక వ్యక్తిని, దేవుడి దగ్గర దీని గురించి ఏమంటావు నువ్వు అంటూ దేవుని దగ్గర ఆరా తీసే ఒక వ్యక్తిని ఆత్మపూర్ణుడు అని అంటారు. ఈ వ్యక్తిని విచారణ చేసే వ్యక్తి అని అంటారు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనాన్ని గనుక చదివితే అక్కడ ఇలా రాస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాస్తుంది, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా అని రాస్తుంది. జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నానో, ఏం చదివించానో, నేను వాక్యంలోనే ఉండి, నేను అంశంలోనే ఉండి నేను ఈ ఒక వాక్యాన్ని చదివించాను. ఇదేంటి ఈ వాక్యం చదివేస్తున్నాడని మీకు అనిపించవచ్చు. ఒకసారి చాలా జాగ్రత్తగా వినగలిగితే మీకు అంతా అర్థమవుతుంది. ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సౌలుని ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో యెహోవా యొద్ద నుండే బయలుదేరిందంట దెయ్యం కూడా. యెహోవా యొద్ద నుండే ఒక దురాత్మ వచ్చి అతన్ని వెరపించేసింది. దెయ్యం పట్టేసుకున్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవుని యొక్క ఆత్మ కలిగినోడు, దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొద్ద నుండి ఏ దెయ్యం వచ్చిందంటే వెరపించే దెయ్యం వచ్చేసింది. దెయ్యం వచ్చి వెరపింపగా అని రాస్తుంది. ఈ వాక్యాన్ని చాలా మంది వ్యక్తులు చదివారు. ఎంతో మంది వ్యక్తులు ఈ వాక్యాన్ని చదివి ఉండొచ్చు. యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ ఒకటి వచ్చి అతన్ని పట్టుకొని వెరపింపగా అనే మాట చదివినప్పుడు కొంతమందికి వెరపింపగా అనే మాటకే అర్థమేటో తెలియక ఏదోలే అనుకుని చదివేసుకుంటూ వెళ్ళిపోయారు. వెరపింపగా అనే మాటకి కూడా నేను సుమారుగా ఒక 6 విషయాలు చెప్తాను. వెరపింపగా అనే మాటకి కూడా ఒక 6 అర్థాలు చెప్తాను. ప్రియులరా, వెరపింపగా అంటే యెహోవా యొద్ద నుండి వచ్చినటువంటి దురాత్మ అతన్ని వెరపించింది అంటే భయపెట్టే ఆత్మ వచ్చేసింది. సౌలు చాలా ధైర్యశాలి, చాలా ధైర్యంగా ఉండే వ్యక్తి. ధైర్యంగా ఉండే ఒక వ్యక్తి జీవితంలోకి ఒక దెయ్యం ఎప్పుడైతే చొరబడిందో, ఒక దెయ్యం ఎప్పుడైతే అతనిలోకి ప్రవేశించిందో, ఒక దురాత్మ అతన్ని ఎప్పుడైతే ఏలుపడి చేసిందో అతన్ని ఆ దెయ్యం భయపెడతా ఉంది. ఎవరైనా గట్టిగా మాట్లాడుకుంటే భయపడిపోతున్నాడు, ఎవరైనా గట్టిగా అరుస్తుంటే చాలు బెదిరిపోతున్నాడు. ప్రియులరా, భయపెట్టే ఆత్మ, వెరపించే ఆత్మ అంటే భయపెట్టే ఆత్మ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా బెదిరించే ఆత్మ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా జడిపించే ఆత్మ, జడిపించేస్తుంది. జడిపించే ఒక ఆత్మ అతన్ని ఆవరించేసింది. అంతేకాకుండా పీడించే ఒక ఆత్మ, పీడించే ఒక ఆత్మ అతన్ని ఏలుబడి చేసింది. ఆ దెయ్యం అతన్ని ఏం చేస్తుందంటే పీడించేస్తుంది. అంతేకాకుండా కలవరపరిచే ఆత్మ అని యెహోవా యొద్ద నుండి బయలుదేరినటువంటి ఆ దురాత్మ గురించి మనం చదువుకుంటే కలవరపరిచే ఆత్మ అని, వేధించే ఆత్మ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యొద్ద నుండి బయలుదేరినటువంటి ఒక దురాత్మ అతన్ని వెరపించింది అంటే భయపెట్టే దురాత్మ, వేధించే దురాత్మ, కలవరపరిచే దురాత్మ, పీడించే దురాత్మ, జడిపించే దురాత్మ, బెదిరించే దురాత్మ. ఈ దురాత్మ వచ్చి ఇతన్ని వెరపించేస్తున్న సమయంలో సౌలు దగ్గర ఉన్న సేవకులు అన్నారు, అయ్యా నేను దెయ్యం పట్టేసుకుంది. ఆ దెయ్యం కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండే వచ్చింది. ఆ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండే వచ్చింది అంటూ వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఏం అర్థమైందో కానీ వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే దురాత్మ
దేవుని యొద్ద నుండే బయలుదేరింది. యెహోవా ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి నిన్ను పట్టుకుని పీడిస్తుంది అని అన్నారు. ఏయ్, ఎక్కువ మాట్లాడకండి, నన్ను దురాత్మ పట్టుకోవడం ఏంటి? అసలు నేను తప్పులే ఒప్పుకోను, నేను పొరపాట్లే ఒప్పుకోను నేను అని అనలేదు. నిన్ను ఒక దెయ్యం పట్టుకుందనగానే చచ్చినట్టు ఒప్పుకున్నాడు. దెయ్యం పట్టుకున్న రోజున ఏ మాట ఒప్పుకునేవాడు కాదు, ఏ విషయం కూడా ఒప్పుకునేవాడు కాదు. నోరు తెరిచి చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సేవకులలోనే ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే చాలు బెదిరిపోతున్నాడు కాబట్టి, భయపడిపోతున్నాడు కాబట్టి, దొరకడిపోతున్నాడు కాబట్టి, అర్థమైపోతుంది కాబట్టి, తన తీరువునంతా కూడా అందరూ గమనించేస్తున్నారు కాబట్టి చచ్చినట్టు దెయ్యం పట్టేసుకుంది నిజమే, దెయ్యం పట్టేసుకుంది నిజమే, నన్ను పట్టుకున్నది దురాత్మే, నిజంగా నేను చాలా భయపడుతున్నాను, పడుకుంటున్నప్పుడు భయపడుతున్నాను, నేను పడుకుంటున్నప్పుడు నిద్రలో నన్ను జడిపించేస్తుంది, నేను పడుకున్నప్పుడు నిద్రలో నన్ను పీడించేస్తుంది, నాకు మెలకు వచ్చిందంటే చాలు చాలా కలవరం వచ్చేస్తుంది. నిజంగా నన్ను ఒక దెయ్యం, యెహోవా యొద్ద నుండి బయలుదేరినటువంటి ఒక దెయ్యం నన్ను వెరపించేస్తుంది, నిజమే, నేను ఆ దెయ్యం చేత పీడించబడుతున్నాను అని చచ్చినట్టు ఒప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, అక్కడ ఏం జరిగిందంటే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉంది, అదే మాట చెప్పారు వాళ్ళు. నేను దెయ్యం పట్టేసుకుంది అని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు అక్కడతో ఆగిపోకుండా, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇస్తే ఈ దెయ్యం ఎలా వెళ్ళిపోవాలో ఒక వ్యక్తిని విచారణ చేసి, ఒక వ్యక్తిని కనిపెట్టి, ఒక వ్యక్తిని వెతికి నీ యొద్దకు తీసుకొస్తాం, అప్పుడు ఈ దెయ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని అన్నారు. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో నా ఏలిన వాడవైన నువ్వు ఆజ్ఞ ఇవ్వి అన్నాడు. అంటే ఇప్పుడు దెయ్యం పట్టుకున్నవాడు ఆజ్ఞ ఇవ్వాలి. ఇప్పుడు ఎవడు ఆజ్ఞ ఇవ్వాలి? ఈ దెయ్యం పట్టుకున్నవాడే, ఈ దురాత్మ చేత పీడించబడుతున్నవాడే ఆజ్ఞ ఇవ్వాలి. ఏ ఆజ్ఞ అంటే, నిజంగా మీరు చెప్పినట్టుగానే సితారా చేత పట్టుకుని చమత్కారంగా వాయించగలిగిన వాడిని మీరు నిజంగా కనిపెట్టి వెతుక్కుని నిజంగా విచారణ చేసి నా యొద్దకు తీసుకురండి అని అన్నాడు. నువ్వు ఆజ్ఞ ఇస్తే చాలు, ఇప్పుడే తీసుకొచ్చేస్తాం, ఇప్పుడే వెతకడం మొదలు పెడతాం, ఇప్పటి నుంచే ఆ పని మీద ఉంటాం అని అన్నారు. ఎందుకు ఇవ్వడం ఆజ్ఞ? ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకంటే అంటే బెదిరిపోతున్నాడు, అంటే బెదిరిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, ఈ భయం చేత బ్రతకలేకపోతున్నాడు. కాబట్టి ప్రియులరా, అక్కడ ఏమన్నాడంటే, ఓకే, నేను మీకు ఆజ్ఞాయించుచున్నాను, మీరు వెళ్ళి నన్ను పట్టుకున్నటువంటి ఈ దెయ్యము నుంచి విముక్తి పొందినట్లు, విడుదల పొందినట్లు సితారా చేత పట్టుకుని చమత్కారముగా వాయించగలిగిన వాణిని కనుగొని మీరు నా యొద్దకు తీసుకురండి అని అన్నాడు. అయితే అక్కడ మనం ఒకసారి మరలా చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 16:16 చదివితే గనక, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాం, సితారా చమత్కారముగా వాయింపగలిగిన ఒకనిని విచారించుటకై ఇప్పటి నుంచే ఆ పని మీద ఉంటాం, మాకు సెలవి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా పడతానే ఉంటది నీకు ఆ దెయ్యం అంటున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు. ఈ దురాత్మ నిన్ను పట్టినప్పుడల్లా అంటే ఒక్క దెబ్బతో నీకు దెయ్యం వెళ్ళిపోతుంది అని అన్నట్టు మాట్లాడట్లేదు. పట్టినప్పుడల్లా, దెయ్యం పట్టినప్పుడల్లా ఆ వ్యక్తిని తీసుకొచ్చి తప్పకుండా సితారా చేత పట్టుకొని వాయిస్తే చాలు చమత్కారంగా ఆ దెయ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటది. పట్టుకున్నప్పుడల్లా మాకు ఇదే పని, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో పట్టుకుని తీసుకురావడమే. నిన్ను గనక దెయ్యం పట్టుకున్నప్పుడల్లా మాకు ఉండే పని ఏంటంటే నీ సమక్షంలో ఆ చమత్కారంగా సితారాను వాయించే వ్యక్తిని తీసుకుని రావటమే. అతను ఎప్పుడైతే వాయిస్తూ కీర్తనలు పాడతాడో, అతను ఎప్పుడైతే వాయిస్తూ యెహోవా గురించి ఒక కీర్తనలు పాడుతూ ఉంటాడో అప్పుడే దెయ్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది అన్నట్టు అక్కడ మాట్లాడారు.
అతడు సితారా చేత పట్టుకుని వాయించటి చేత నీవు బాగుపడిపోతావు. దెయ్యం చేత పీడించబడే ఏ వ్యక్తి అయినా సరే బాగుపడాల్సిందే, తప్పకుండా బాగుపడాలి. దెయ్యాల బారిన పడిపోయి, దెయ్యాల చేత శోధించబడిపోయి, దెయ్యాల చేత నలిగిపోకూడదు. దెయ్యాల చేత ప్రియులరా ఎవరు కూడా దెయ్యాల ఆత్మ చేత, దెయ్యమాత్మ చేత నింపబడి దురాత్మల చేత తాకబడి దురాత్మల చేత నడిపించబడకూడదు. ఎందుకంటే దురాత్మలు చంపేస్తాయి, దురాత్మలు కలవరపరిచేస్తాయి, దురాత్మలు నీకు నిద్ర లేకుండా చేస్తాయి. దురాత్మలు నీ కాళ్ళల్లో, చేతుల్లో కూడా, నీ గుండెల్లో కూడా అవి భయాన్ని పుట్టించేస్తాయి. కాబట్టి దురాత్మలు నిశ్చయముగా ఎవరిలోనూ ఉండకుండా ఎవరికి వాళ్ళు దేవుని దగ్గర ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండి దేవుడితో అంటుకట్టబడిన వారిగా ఉన్నప్పుడు ఏ దెయ్యాలు ఒక వ్యక్తిని ఏలుబడి చేయు. దేవుడితో అంటుకట్టబడిన వ్యక్తిలాగా ఉండవలసినటువంటి రాజు అలా ఉండకుండా దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో పరిశుద్ధాత్మ అతన్ని విడిచిపెట్టేసింది. పరిశుద్ధాత్ముడు సర్వసాధారణంగా ఒక వ్యక్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు కాదు. సర్వసాధారణంగా ఒక వ్యక్తిని ఆయన విడిచిపెట్టి వెళ్ళడం, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తి ఎంతో బాధ పెడితేనే పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడికి ఎంత అవిధేయుడైపోయాడో, దేవునికి ఎంత దూరం అయిపోయి ఉంటాడో, దేవునికి ఎంత దూరం అయిపోతే యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి అతను వెరపించేసింది అనేది కూడా మనం ఆలోచించవలసిన విషయం ఇది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో దురాత్మ చేత చాలా పీడించబడుతున్నాడు. ఇప్పుడు దెయ్యం చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి నిశ్చయముగా సితారా చేత పట్టుకుని వాయించి కీర్తనలు పాడేవాడిని వెతకాలి. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు మనుషులలో కనిపెట్టే విధానాలు ఉన్నాయి, మనుషుల కోసం విచారణ చేసే విధానాలు ఉన్నాయి, దేవుడి దగ్గర విచారణ చేసే విధానాలు ఉన్నాయి. విచారణ చేసే విధానాలు, కనిపెట్టే విధానాలు, వెతికే విధానాలు కొన్ని విధాలుగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే స్పష్టంగా సితారా వాయించగలిగిన ఒక వ్యక్తిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. సితారా వాయించగలిగి చమత్కారంగా వాయించగలిగే ఒక వ్యక్తి కోసం విచారణ చేస్తున్నారు. మనుషుల కోసం విచారణ చేసే విధానం ఇది ఆటోమేటిక్గా మన జీవితంలో ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో మనకి ఖచ్చితంగా మనుషుల కోసం విచారణ చేసే విధానం కూడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఉదాహరణకి ఏ పనైనా చేసి పెట్టాలంటే ఆ పని చేసి పెట్టే వ్యక్తి కోసం విచారణ చేయాలి, ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఏంటి అని. ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా లైట్ వెలగట్లేదు అనుకోండి, ఒక ఎలక్ట్రీషియన్ కోసం విచారణ చేయాలి. ఎలక్ట్రీషియన్ చేసే ఒక వ్యక్తి ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో, ఎవరికి ఫోన్ చేస్తే అందుబాటులోకి వస్తారో, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కోసం విచారణ చేసే విధానం ఉంటుంది. ప్రియులరా, ఒక తాపీ పని చేయించాలి అర్జెంటుగా, ఒక తాపీ మేస్త్రి మనకు కావాలి అనుకోండి. ఇప్పుడు ఎవరున్నారో తాపీ మేస్త్రి అంటూ ఆలోచిస్తూ తాపీ మేస్త్రి కోసం విచారణ చేస్తాం. మనుషుల కోసం విచారణ చేసే విధానం ఎలాగైతే ఉందో, ఒక కుటుంబం కోసం విచారణ చేసే విధానం ఎలాగైతే ఉంటుందో, ఇంట్లో ఏది ఉంటుందో, ఏది పోతుందో, ఇంట్లో ఉన్న వస్తువుల పట్ల విచారణ చేసే విధానం ఎలా అయితే ఉంటుందో, మనుషుల కోసం విచారణ చేసే విధానం ఎలా అయితే ఉంటుందో దేవుడు దగ్గర విచారణ చేసే విధానం కూడా ఉంది. ఆమేన్. ఇక్కడ మనం చదువుకుంటే చమత్కారంగా వాయించగలిగిన ఒక వ్యక్తి కోసం విచారణ చేస్తున్నారు. ఇతనిని పట్టుకుని పీడించుచున్న ఈ దెయ్యం ఎలా విడిచిపెట్టి ఇతన్ని వెళ్ళిపోతుంది, ఈ సౌలుని పట్టుకున్నటువంటి దెయ్యం ఎలా వెళ్ళిపోతుంది, పలానా వ్యక్తి వచ్చి ఇలా చేస్తే వెళ్ళిపోతుంది, పలానా వ్యక్తి వచ్చి ఇలా వాయిస్తే వెళ్ళిపోతుంది అని ఎప్పుడైతే ప్రజలు అనుకున్నారో, ఎప్పుడైతే విచారణ చేశారో, ఆ సేవకులలో ఒకడికి వెంటనే టక్మన ఒకడు గుర్తొచ్చింది. బెత్లెహేమీయుడైన
యెషయి కొడుకున్నాడు. అతను చాలా చమత్కారంగా వాయిస్తాడు. అతనిని తీసుకొస్తేనే పని అవుతుంది. అతనిని తీసుకొస్తేనే ఇతని దెయ్యం ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అంటూ అక్కడ చమత్కారంగా వాయించగలిగిన ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారంటే వెతికి తీసుకొస్తున్నారు. ఆమేన్. ఎంతవరకు పరిశుద్ధ గ్రంథంలో చమత్కారంగా వాయించడం అనే మాట కూడా చదివేవేమో కానీ నీకు అర్థాలు తెలియలేదేమో. చమత్కారంగా వాయించడం అంటే అర్థాలు కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినొచ్చు. చమత్కారంగా వాయించడం అంటే తెలివిగా వాయించడం అనే అర్థం ఉంది. తెలివితేటలుగా వాయించడం, అంతేకాకుండా నేర్పుగా వాయించడం, అంతేకాకుండా వింతగా వాయించడం. ఒక వింతగా వాయించేవాడు కావాలి. దెయ్యం పట్టుకున్నటువంటి ఇతనిలో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోవాలంటే ఒక వింతగా వాయించేవాడు కావాలి, చమత్కారంగా వాయించేవాడు కావాలి. అంతేకాకుండా అక్కడ మనం చూస్తే చమత్కారంగా వాయించడం అంటే అద్భుతంగా వాయించేవాడు కావాలి. అద్భుతంగా వాయించేవాడు అనే అర్థం కూడా ఉంది. చమత్కారంగా వాయించడం అనే మాటకి అద్భుతంగా వాయించేవాడు అని ఒక అర్థం ఉంది. అంతేకాకుండా ఆసక్తికరంగా వాయించేవాడు అని అర్థం ఉంది. ఆసక్తికరంగా వాయించేవాడు, ఆసక్తితో వాయించేవాడు కావాలి అనేటువంటి అర్థం. అంతేకాకుండా ప్రియులరా, ఊహించని విధంగా సితారాని చేత పట్టుకుని చమత్కారంగా వాయించేవాడిని, ఊహించని విధంగా వాయించేవాడిని చమత్కారంగా వాయించేవాడు అని అంటారు. అంతేకాకుండా ఆశ్చర్యపోయే విధంగా వాయించేవాడు కావాలి. ఇప్పుడు ఆశ్చర్యపోయే విధంగా వాయించేవాడు ఎప్పుడైతే దెయ్యం పట్టుకున్న వాడి దగ్గరికి వచ్చి సితారా చేత పట్టుకుని వాయిస్తాడో తప్పకుండా ఆ దెయ్యము నుంచి విముక్తి కలుగుతుంది. అలా వాయించేవాడు, తెలివితేటలుగా వాయించేవాడు, వింతగా వాయించేవాడు, అద్భుతంగా వాయించేవాడు, ఆసక్తికరంగా వాయించేవాడు, ఊహించని విధంగా వాయించేవాడు, ఆశ్చర్యపోయే విధంగా వాయించేవాడు ఎక్కడ దొరుకుతాడు? ఎలాంటి వ్యక్తిని మనం పట్టుకుని తీసుకుని వస్తే తప్పకుండా ఇతన్ని పట్టుకుని పీడించుచున్న ఈ దయ్యము నుంచి ఈ వ్యక్తికి విడుదల కలుగుతుంది అంటూ ఆ చమత్కారంగా వాయించే వ్యక్తి కోసం విచారణ జరుగుతుంది. ఆమేన్. ఒకవేళ చమత్కారంగా వాయించే వ్యక్తి దొరకలేదనుకోండి, ఏమైంది? ఎవరో వాయించే వ్యక్తి కోసం మాట్లాడుకున్నారు కదా, ఏమైంది అని అంటే కేసు విచారణలో ఉంది. కేసు ఎలాగుంది? కేసు విచారణలో ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పోలీస్ స్టేషన్లో ఒక కేసు నడుస్తుంది అనుకోండి, పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఆలోచన చేస్తే అక్కడ ఏమర్థం అవుతుందంటే విచారణలో ఉంది అంటారు. ఏమంటారు? అక్కడ విచారణలో జరుగుతుంది అని అంటారు. కాబట్టి విచారణలో ఉండడం అని అంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి ఆలోచన చేస్తే విచారణలో ఉంది అని ఖచ్చితంగా చెబుతాం. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దెయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తిని విడుదల చేయటానికి చమత్కారంగా వాయించగలిగిన ఒక వ్యక్తి కనుక దొరకకపోతే ఆ వ్యక్తి కోసం విచారణ చేస్తున్నాం. ఇంకా ఆ వ్యక్తి దొరకలేదు. ఆ వ్యక్తి గనక దొరికితే ఖచ్చితంగా ఇతని దగ్గరికే తీసుకొస్తాం. ఆ వ్యక్తి గనక దొరికితే ఖచ్చితంగా ఇక్కడికే తీసుకొచ్చి ఖచ్చితంగా ఇతనికి విడుదల కల్పించాలనే చూస్తున్నాం. ఇతను సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఇతను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇతను ఏమాత్రం కూడా ఇలాంటి దురాత్మ చేత పీడించబడకూడదని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఆ వ్యక్తి కోసం విచారణలోనే ఉంది, ఇంకా విచారణే చేస్తున్నాం, ఇంకా దొరకలేదు ఆ వ్యక్తి అని. ఆ వ్యక్తి కనుక దొరకకపోతే ఆ విధంగానే ఏం చేస్తారో మాట్లాడతారు. కానీ వాస్తవానికి అక్కడ మనం చదివితే వెంటనే దొరికాడు, వెంటనే అందుబాటులోనే ఉన్నాడు. విచారణ చేసే వ్యక్తి వాస్తవానికి ఏ వ్యక్తి కోసం అయితే విచారణ చేస్తున్నారో ఆ వ్యక్తి అక్కడ అందుబాటులోనే ఉన్నాడు. ఇలా మనం చదివితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక చదివితే, సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండి అని తన సేవకులతో చెప్పేశాడు.
చక్కగా బాగుగా వాయించేవాడు నాకు కావాలి. మీరు ఎవరి గురించి అయితే చెబుతున్నారో, ఎవడైతే వాయిస్తే ఈ దురాత్మ వెళ్ళిపోతుందని చెప్పారో, చాలా బాగుగా వాయించే వ్యక్తే కావాలి. నాకు బాగుగా వాయించే వ్యక్తే కావాలి. ఎక్కడున్నాడో మీరు తీసుకుని రండి, విచారణ చేసి మీరు తీసుకుని రండి అని అంటూ అక్కడ చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే, విచారణ చేయడాలు ఒక కుటుంబం కోసం ఉంటుంది, ఒక కుటుంబ పరిధి కోసం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులకి సంబంధించి విచారణ చేసే విధానం ఉంటుంది. అంతేకాకుండా దేవుని దగ్గర కూడా విచారణ చేసే విధానం కూడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఆదికాండ గ్రంథం గనక మనం తెరిచి చూస్తే, ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా రాస్తుంది. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనాన్ని అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ ఏముందంటే, అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు అని రాస్తుంది. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపుకి ఎప్పుడైతే పోతిఫరో విచారణకర్తగా నియమించేశాడో, దాని పై వచనాలు గనక చదువుకుంటే, అతను ఎప్పుడైతే విచారణకర్తగా మారిపోయాడో, అతను అంతా చూసుకునేది అతనే. ఏముందో ఏమి లేదో, ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో అని ఒక కుటుంబం కోసం విచారణ చేసే విధానం కానీ, అక్కడ పని వాళ్ళ కోసం విచారణ చేసే విధానం కానీ, ఇంట్లో ఏది ఉందో ఏది లేదో అన్న వాటి కోసం విచారణ చేసే విధానం అంతా కూడా, ఈ బాధ్యత అంతా కూడా నువ్వు ఇలా విచారణ చెయ్యాలని విచారణకర్తగా పోతిఫరో యోసేపుని నియమించాడు. యోసేపుని నియమించిన దగ్గర నుంచి ప్రియులరా, మనం చదువుకుంటే పోతిఫరో తినుట తప్ప తనకేముందో తనకేమి లేదో, అసలు ఎవరు ఎలా ఉన్నారో ఏంటో అనేటువంటి విషయాలు కూడా ఏ మాత్రం కూడా అక్కడ ఏం చేయట్లేదంటే విచారణ ఇంకా చేయట్లేదు. కొన్నిసార్లు ఇక్కడ ఒక పొరపాటు జరిగిపోద్ది. ఎవరికో పని అప్పగించేశాను, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎవరికో పని అప్పగించేశాను, ఇంకా వాళ్ళు నిర్వర్తించేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని మనం వదిలేయకూడదు. అలా వదిలేస్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రియులరా, ఇక్కడ గనక మనం చూస్తే తనకేముందో తనకేమి లేదో అనేటువంటి విషయం మీద కనీసం విచారణ చేయడం మానేశాడు. విచారణ చేయడం మానేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అది ఏదైనా సరే, ఒక వ్యక్తి పట్ల మనం ఒక వ్యక్తి మీద ఒక బాధ్యతను పెట్టినప్పుడు, ఒక వ్యక్తికి కొన్ని పనులు అప్పగించినప్పుడు, అసలు వ్యక్తి విచారణ చేయకుండా ఉండకూడదు. అసలు వ్యక్తి విచారణ చేయకుండా ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇంట్లో ఎన్నో రకాలైన ఇబ్బందులే కనపడతాయి. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి తండ్రి మీదే ఉంది, తండ్రి మీదే పెట్టేశామని, కొడుకు తండ్రి కోసం తండ్రి మీద పెట్టేసాడని, తండ్రి ఏమో కొడుకు మీద పెట్టేశాను కదా ఇంకా ఆడే చూసుకుంటాడని, ఆ తండ్రి కొడుకు మీద కొన్ని బాధ్యతలు పెట్టేసిన తర్వాత ఇంక ఇంట్లో ఏది ఉందో ఏది లేదో నాకు అవసరం లేదు, ఇంకా ఆళ్లే పడతారు అన్నట్టు ఎప్పుడు వదిలేయకూడదు. ఎప్పుడైనా సరే కుటుంబం విషయంలో కూడా ఏముండాలంట, ఇంట్లో ఏది ఉంటుందో ఏది లేదో ఏం చేయాలంట, విచారణ చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళితే రైస్ దగ్గర నుంచి, కిరాణా దగ్గర నుంచి, ఇంట్లో ఏది ఉంటుందో ఏది లేదో ఇంట్లో చెప్పకుండానే విచారణ చేసే వ్యక్తి అయితే అన్నీ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు అడగకుండానే అన్నీ మనం చక్కగా ఇంట్లో పెట్టుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఏముందో ఏది ఉండలేదో, అసలు దీనిని ఏమంటారంటే బాధ్యత లేకపోవడం అంటారు. ఒక కుటుంబంలో ఏముంటుందో ఏది ఉండట్లేదో అనేది విచారణ చేయట్లేదంటే, ఏ వస్తువు పనితనం ఎలా ఉందో, ఏ వస్తువు ఎలా పనిచేస్తుందో కూడా ఇంట్లో కొన్ని మనం కనిపెట్టుకుంటూ ఉండట్లేదు అనుకోండి, దాన్ని విచారణ చేయట్లేదు ఇంక మనం. అంటే ఒక బాధ్యత లేదని అర్థం. విచారణ ఎవరైతే చేయరో వాళ్ళకి బాధ్యత లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట కనుక మనం చదివితే, యోబు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే,
యోబు గ్రంథం 34 అధ్యాయం 4 వచనం చదివితే, న్యాయమైనదేదో విచారించి చూద్దుము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాం రండి. న్యాయమైనదేదో చూద్దాం రండి, ఏది న్యాయమో మనమే చూసుకుందాం అని అంటున్నాడు. అక్కడితో ఆగిపోకుండా కింద ఏమంటున్నాడంటే, మేలైనదేదో మనంతట మనమే విచారించి తెలుసుకోవాలి. మేలైనదేదో మనంతట మనమే తెలుసుకోవాలి, కానీ విచారించి ఎవరో మన కోసం విచారించరు. ఎవరో మన కోసం వచ్చి కనిపెట్టుకోరు. ఎవరో మన దగ్గరికి వచ్చి మన విషయాలలో ఎవరో ఏమి వెతకరు, మనమే వెతుక్కోవాలి. ఏది మేలైనదో దాన్ని విచారించి మనం తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఏది మేలో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో విచారణ చేసి మనం తెలుసుకోవాలి అని అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకి యెహోషాపాతు కనిపిస్తాడు. ఈ యెహోషాపాతు ఈ వ్యక్తి ఎంత ఆత్మీయుడు అంటే, ఎంత ఆత్మపూర్ణుడంటే, దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటే విచారణ చేసేస్తున్నాడు. దేవుడి దగ్గర కనిపెడుతున్నాడు, దేవుని దగ్గర వెతుకుతున్నాడు. ఇప్పుడు నా ఎదుట ఉన్నటువంటి సమస్యను బట్టి ఇప్పుడు నేను ఎలా విడుదల పొందుతాను? ఇప్పుడు నా ఎదుటికి వచ్చినటువంటి ఈ సమస్యలో నాకు ఆధారాలు కావాలి నీ దగ్గర నుంచి, నాకు సహాయం కావాలి నీ దగ్గర నుంచి. అసలు ఇది ఎలా జరుగుతుందో, అసలు ఈ యుద్ధం ఎలా జరుగుతుందో, దేని వలన జరుగుతుందో, ఏ విధంగా నువ్వు ఒక అద్భుతం చేస్తావో ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి మేము విచారణ చేస్తున్నాం, నీవే మా దిక్కని వచ్చాం అంటూ భక్తుడైనటువంటి యెహోషాపాతు కూడా దేవుని పాదాలు పట్టుకొని విచారణ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని గనక చదివితే, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అన్నాడు. యెహోవా యొద్ద విచారించాలంటే ఒక ఆత్మపూర్ణుడు దేవుడు పాదములు పట్టుకొని, ఒక ఆత్మపూర్ణుడు దేవుడి చెంతకి చేరి విచారణ చెయ్యాలంటే, ఒక విషయం కోసం విచారించాలంటే ఆ భక్తుడికి మనసు కూడా నిబ్రంగా ఉండాలి. ఆ మనసు కూడా నిలిపేసుకునే మనసు అయి ఉండాలి. ఎటు వెళ్ళిపోకూడదు, మనసు నిబ్రంగాను ఉండాలి, నిలుపుకునేదిగా కూడా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తి జీవితం దేవుని పాదముల దగ్గర విచారణ చేయకుండా, దేవుని పాదముల దగ్గర కనిపెట్టలేని స్థితిని ఎందుకు కలిగి ఉంటాడంటే, మనస్సు నిలుపుకోకపోవడం వల్ల, మనస్సు ఒక వ్యక్తి నిబ్రం చేసుకోకపోవడం వలన, మనస్సు నిలుపుకోకపోవడం వలన ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడిగా మారలేదని మనం బాగా అర్థం చేసుకుంటాం. ఆత్మపూర్ణుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే మనస్సుని నిలిపేసుకోగలడు. ఆత్మపూర్ణుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే మనసుని నిబ్రం చేసేసుకోగలడు. అందుకే అంతటా యెహోషాపాతు భయపడిపోయి తన ఎదుటికి వచ్చినటువంటి ఆ సమస్యను బట్టి, తన ఎదుటికి వచ్చినటువంటి శత్రు శోధనను బట్టి అతను ఏం చేశాడంటే, యెహోవా యొద్ద అతను విచారణ చేయడం మొదలుపెట్టాడు. అతను విచారణ చేయటంలో మనసుని నిలుపుకున్న వ్యక్తిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి సాధ్యం కాదు, ఒక ఆత్మపూర్ణుడికి మాత్రమే సాధ్యం. తన మనసుని కంట్రోల్ చేసుకునే శక్తి ఆత్మపూర్ణుడికి మాత్రమే ఉంటుంది. తన మనసుని నిబ్రం చేసుకునే శక్తి ఒక ఆత్మపూర్ణుడికి మాత్రమే ఉంటుంది. దేవుని పాదములు పట్టుకుని, దేవుని పాదములు ఎదుట విచారణ చేస్తూ, దేవుని చిత్తమేటో కనుక్కొని, దేవుడి దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఆధారాలు, దేవుడి సంకల్పం, దేవుడి చిత్తం, దేవుడి ఇష్టాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తి, ఒక ఆత్మపూర్ణుడైన వ్యక్తి మాత్రమే దేవుడి పాదములు పట్టుకుని విచారణ చేయగలడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇతను ఆత్మపూర్ణుడు అని తనకి బాధ వచ్చినప్పుడు, తనకి కష్టం వచ్చినప్పుడే కాదు, తను ఒక రాజుకి కూడా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, విచారణ చెయ్యాలి అన్న మాట తను చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం.
మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ ఇలా రాస్తుంది. మొదటి రాజులు 22:5 చదివితే, పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇజ్రాయేల్ రాజుతో అనగా, తాను విచారణ చేయడమే కాదు, ఇజ్రాయేల్ రాజుతో ఈ యోధారాజు చెబుతున్నాడు. యోధారాజు అయిన యెహోషాపాతు ఇజ్రాయేలు రాజు అయిన అహాబుతో ఏం చెబుతున్నాడంటే, రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి బయలుదేరిపోతున్నావు కదా, రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్లే ముందర అసలు దేవుడు సంకల్పం ఏంటి, అసలు వెళ్ళమంటాడా వద్దంటాడా, అసలు దేవుడు పాదాలు పట్టుకొని విచారణ చేద్దాం, ఒకసారి కనిపెడదాం, ఒకసారి వెతుకుదాం, దేవుడి దగ్గర నుంచి సత్యాన్ని సంపాదించుకుందాం, దేవుడి దగ్గర నుంచి అసలు నిజమేంటో రాబడదాం, దేవుడి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మనం తెలుసుకోవాలి, దేవుడి దగ్గర ఉన్న సాక్ష్యాలేంటో, అసలు రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తే ఏమవుతుందో, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో ఒకసారి దేవుని పాదాల దగ్గరే మనం విచారణ చేద్దాం అంటూ అక్కడ ఏం చెప్పాడంటే, యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇజ్రాయేలు రాజుతో యోధారాజు అయిన యెహోషాపాతు ఈ మాట చెప్పాడు. ప్రియులరా, 400 మంది బయలు ప్రవక్తలు పొమ్ము అని అందరూ కూడా సెలవిచ్చారు. 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారంటే, నువ్వు రామోత్ గిలాద్ మీదకి ఎల్లు, తప్పకుండా నీకు జయం వచ్చేస్తుంది అని 400 మంది ప్రవక్తలు ప్రవచించారు. 400 మంది ప్రవక్తలు ప్రవచించిన అక్కడ ఆత్మపూర్ణుడికి మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు, ఏమాత్రం సంతృప్తి చెందలేకపోతున్నాడు. ఒక ఆత్మపూర్ణుడికి తెలిసిపోతుంది అంతా కూడా. ఆత్మపూర్ణుడిగా ఉన్న ఒక వ్యక్తికి వాతావరణం ఏంటో తెలిసిపోతుంది. రాజు మెప్పు కోరుకోవడానికి, రాజు మెచ్చుకోవడం కోసం లేకపోతే చెబుతున్నాడా, లేకపోతే అబద్ధములాడించి ఒక దెయ్యం ఏదైనా యెహోవా యొద్ద నుండి బయలుదేరి ఈ 400 మంది ప్రవక్తల్ని ఏలుబడి చేసిందా, యెహోవా యొద్ద నుండి బయలుదేరిన ఒక దురాత్మ ఈ 400 మందిని కూడా పట్టుకుందా? అందుకే అందరూ ఏకరీతిగా ఒకే మాట ఏక మనసుతో చెబుతున్నారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగిస్తాడు అని అందరూ చెబుతా ఉంటే, అలా చెప్పే పరిస్థితుల్లో ఒకసారి మనం ఆ మాట చదువుదాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక ఒకసారి చదివితే అక్కడ ఇలా రాస్తుంది. మొదటి రాజులు 22:7, 400 మంది ప్రవక్తలు రామోత్ గిలాద్ మీదకి పొండని వారు చెప్పిరి కానీ అక్కడ ఇలా రాస్తుంది, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా? నాకు ఏ మాత్రం కూడా సంతృప్తిగా లేదు. 400 మంది చెబుతున్నారు కానీ నాకెందుకో అసంతృప్తిగానే ఉంది, వీళ్ళు ఎందుకో నిజం చెప్పట్లేదు అనిపిస్తుంది. ప్రియులరా, 400 మంది చెప్తున్నారంటే ఇంకా చూసుకోకలొద్దని మనం కన్ఫర్మ్ చేసేస్తుంటాం. ఆత్మపూర్ణుడైతే అలా కన్ఫర్మ్ చేయడు, ఆత్మపూర్ణుడైతే దానికి ఓకే చేయడు. ఎంతమంది చెప్పినా అసలు యెహోవా యొద్ద కూడా మనం విచారణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి యెహోవా ప్రవక్తను కూడా మనం కనుక్కోవాలి అనేటువంటి ఆలోచన ఆత్మపూర్ణుడైన యోధారాజైన యెహోషాపాతుకి మాత్రమే వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే అక్కడ అంటున్నాడు, యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా లేడా అనే మాట అన్నాడు. ప్రియులరా, అక్కడ మనం చదివితే కనుక యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని యెహోషాపాతు అన్నాడు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, భక్తుడుగా ఇతను ఎంత దేవుని యందలి భయభక్తులు కలిగిన వ్యక్తిగా, లేకపోతే ఎంత దేవుడికి సమీపంగా ఉన్నాడో, తనకి ఒక రోజున ఒకప్పుడు బాధ వస్తే, తనకి ఒక రోజున పెద్ద శోధన వస్తే, అతని మీదకి శత్రువులే యుద్ధానికి దిగితే అతను తన మనసుని నిలుపుకోవడమే కాదు, యెహోషాపాతు దేవుని దగ్గర తాను విచారణ చేయడమే కాదు, ఒక వ్యక్తికి ఏం చెబుతున్నాడంటే విచారణ చెయ్యాలి. ఒక వ్యక్తికి ఏం చెబుతున్నాడంటే, ఇజ్రాయేలు రాజుకి ఏం చెబుతున్నాడంటే విచారణ చెయ్యాలి. విచారణ చేసే ఏ వ్యక్తి అయినా సరే ఎక్కువగా విచారణ గురించే మాట్లాడతాడు. దేవుడు పాదాలు పట్టుకుని అడగండి, అసలు దేవుడు ఏం చెబుతున్నాడో కనిపెట్టండి, అసలు దేవుడు ఏమంటున్నాడో
మీరు కనిపెట్టండి. తొందరపడి అడుగేసేయకండి. మీకు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మీరు మాత్రం నష్టపోకూడదు. అసలు దేవుడి ప్లాన్ ఏంటో కనుక్కోండి. అసలు దేవుడి ఉద్దేశం ఏంటో కనుక్కోండి. 400 మంది ఏదో చెప్పేశారు కదా అని ఓ సంతోషంగా ఎగిరేయకండి అంటూ అక్కడ ఏం చెప్పాడంటే, యెహోవా యొద్ద మనం తప్పకుండా విచారణ చెయ్యాలి. అసలు యెహోవా తరపున ఉన్న ప్రవక్త ఏం చెప్తున్నాడో, యెహోవా తరపున 400 మంది ప్రవక్తలు చెప్పక్కర్లొద్దు. యెహోవా తరపు నుంచి ఒక్క ప్రవక్త చెబితే చాలు. ఒక్క ప్రవక్త చెబితే నేను సంతృప్తి చెందుతాను. అసలు అతని గురించి మనం ఒకసారి ఎక్కడున్నాడు, యెహోవా ప్రవక్త ఎక్కడున్నాడు అంటూ యెహోవా ప్రవక్తని విచారణ చేసి అతను పట్టుకుని ఇలా ఇలా అనుకుంటున్నాం అనగానే అసలు విషయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు వెళితే చస్తావని చెప్పాడు. ఏమన్నాడు? ఇప్పుడు 400 మందికి ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు. 400 మందికి అనుకూలంగా మాట్లాడట్లేదు. 400 మందికి ఇతను వ్యతిరేకిగా కనపడ్డాడు. ఇతను వ్యతిరేకిగా మాట్లాడితే ప్రియులరా, ఒక వ్యక్తి వచ్చి ఇతని చెంప మీద కూడా కొట్టాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే, అప్పుడు అతను నువ్వు లోపలికి వెళ్ళిన దినమున నీకు తెలుస్తుంది అసలు ఇదేంటి అనేది అంతా కూడా. యెహోవా యొద్ద నుండి అబద్ధములాడించి ఒక దెయ్యం బయలుదేరి ఈ 400 మంది ప్రవక్తల్ని ఏలిపడి చేసిన కారణంగా అబద్ధ ప్రవచనం చెప్పారు వీళ్ళు. అసలు విషయం ఇది, అసలు రహస్యం ఇది. నేను దేవుని పాదముల యొద్ద విచారణ చేస్తూ ఉంటుండగా నాకంతా కనపడింది. యెహోవా యొద్ద నుండి ఒక అబద్ధములాడు దెయ్యం బయలుదేరుతున్నట్టు, అక్కడి నుంచి ఒక దురాత్మ బయలుదేరుతున్నట్టు నేను అన్నీ చూశాను. చూసే చెప్తున్నాను. నువ్వు వెళితే మాత్రం చచ్చిపోతావు, నీ మంచి కోసం చెప్తున్నాను అన్నాడు. ఇదిగో ఈడెప్పుడు కూడా కీడే చెప్తాడని చెప్పాను కదా. ఈడెప్పుడు కూడా కీడే చెప్తాడు. ఈడు మంచి ఎప్పుడు చెప్పడు. కాబట్టి వీడిని నేను వచ్చేంతవరకు వీడికి ఆహారం కానీ నీళ్లు కానీ లేకుండా చేసేయండి. ఏం పెట్టొద్దు వీడికి నేను వచ్చేంతవరకు. నువ్వు వస్తావని ఎవడన్నాడు? నువ్వు రావింకా. నువ్వు వస్తావని ఎవరు చెప్పారు? నువ్వు రావని చెప్తున్నాను కదా. నాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు, నాకు భోజనం పెట్టకుండా చేసేసినా పర్వాలేదు, నేను ఉన్న మాటే చెప్తున్నాను. నా మీద కసి పెంచుకున్నా పర్వాలేదు, నా మీద ద్వేషం పెంచుకున్నా పర్వాలేదు, నా మీద నువ్వు ఎంత కోపపడినా పర్వాలేదు, నేను మాత్రం ఏం చెప్తున్నానంటే ఇంక నువ్వు రావంతే అన్నాడంతే. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర విచారణ చేసి వెళ్ళవలసినటువంటి వ్యక్తి దేవుడి చిత్తమేటో తెలియపరచబడిన తర్వాత కూడా దేవుడి చిత్తానికి విరుద్ధంగా వెళ్ళి తానెంతో నష్టపోయాడు. తన ప్రాణాన్నే కోల్పోయాడు. దండులో నుంచి నన్ను బయటికి తీయండి, దండులో నుంచి నన్ను బయటికి తీయండి అన్నాడు. ఒక బాణం అతనికి ఎప్పుడైతే దిగిపోయిందో ప్రియులరా చాలా బాధపడిపోయాడు. అక్కడ నుంచి దండులో నుంచి నన్ను బయటికి తీయండి అంటూ చెప్పిన తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చారు. ఏదేమైనా తన ప్రాణాలు కోల్పోయాడు. దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ వ్యక్తి బయలుదేరతాడో, దేవుడి దగ్గర విచారణ చేయకుండా, దేవుడి దగ్గర కనిపెట్టకుండా, దేవుడి సంకల్పమేటో తెలుసుకోకుండా ఏ వ్యక్తి అయితే తన సొంత ఆలోచనలతో ముందుకెళ్తాడో, నేనేంటి మీరేంటి, అది ఏ విషయంలోనైనా సరే మనం చాలా గట్టిగానే దెబ్బతింటాం. మన జీవితంలో చాలా నష్టపోతాం. ఆ నష్టపోయిన పరిస్థితుల్లో తేరుకోలేని దెబ్బ, చాలా భయంకరమైన దెబ్బ మనకి తగులుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకెలాగుంటుందంటే పరిస్థితి, దేవుడి దగ్గర మరలా ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించు, నా సొంత ఆలోచనతో వెళ్ళాను, నా సొంత ఉద్దేశాలతో వెళ్ళాను, నీ చిత్తానికి విరుద్ధంగా నేను నడిచాను అని తిరిగి మరలా దేవుని దగ్గర మాట్లాడలేనంత బలహీనత సంభవిస్తుంది. అంత భయంకరమైన దెబ్బ తింటాం. కోలుకోలేనంత భయంకరమైన దెబ్బ ఎప్పుడు తింటామంటే, నువ్వైనా నేనైనా దేవుని దగ్గర విచారణ చేయకుండా మన సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో మనం ఇలా పరిగెట్టి అలా పరిగెట్టి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర విచారణ చేయకుండా కనుక పరిగెడితే, దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత దేవుడి చిత్తమేటో తెలియపరిచిన తర్వాత దేవుడు ఆ చిత్తానికి విరుద్ధంగా వెళితే మనం నిజంగా ఏం తింటామంటే
గట్టిగానే పెద్ద దెబ్బే తింటాం. ఏం తింటాం? గట్టిగానే పెద్ద దెబ్బ తింటాం. ప్రియులరా, ఈరోజు అలాంటి దెబ్బలు తినకుండా ఆలస్యమైనా పర్వాలేదు, కొన్ని నెలలు పట్టినా పర్వాలేదు, కొన్ని సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, అసలు నీ చిత్తమేటో నాకు తెలియాలి, అసలు నీ ఉద్దేశం ఏంటో తెలియాలి. నాకు నీ దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు కావాలి. నాకు నీ దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు కావాలి. నీ దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు నేను రాబట్టుకోవాలనుకుంటున్నాను. నీ దగ్గర కొన్ని సత్యాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని విషయంలో నీ ప్లాన్ ఏంటి? దీని విషయంలో నాకు నీ దగ్గర నుంచి ఒక సత్యం కావాలి అంటూ నీ పాదాలు పట్టుకొని నేను విచారణ చేస్తున్నాను అంటూ పోరాడే ఒక వ్యక్తి ఎవరంటే ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడిగా ఉన్న ఒక వ్యక్తి మాత్రమే ఏం చేయగలుగుతాడంటే దేవుని దగ్గర విచారణ చేయగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే యేసు జన్మించాడో, యేసు ఎప్పుడైతే పుట్టాడో, ఆ యేసును ఎక్కడ పుట్టాడో, ఆయన ఎక్కడున్నాడో మీరు తిరిగి నాకు వర్తమానం తీసుకురండి. మీరు విచారించి కనుక్కొని మీరు బాగా కనిపెట్టి ఎక్కడున్నాడో వెతికి నాకేం తీసుకురావాలి? వర్తమానం తీసుకురండి అని అన్నాడు. అంటే ఇతను విచారణ చేయలేడు. అతను ఎక్కడున్నాడో హేరోదు ఏం చేయలేడు? విచారణ చేయలేడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులతో ఏం చెప్తున్నాడంటే, చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక చదివితే, మత్తయి సువార్త 2:8 చదివితే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆయన ఎక్కడైతే ఉన్నాడో తిరిగి నాకు వర్తమానం తేండి, మీరు విచారణ చెయ్యండి అన్నాడు. ప్రియులరా, ఒక కోణం మనం ఆలోచన చేస్తే, ఈ వాక్యంలో నుంచి ఒక కోణం ఆలోచన చేస్తే, ఒక ఆత్మీయమైన కోణంలో దీన్ని ఇంకొక విధంగా ఆత్మీయమైన కోణంలో ఆలోచిస్తే, కొన్ని సమస్యలకి పరిష్కారం ఎవరి ద్వారా అవుతుంది, ఎవరి దగ్గరికి వెళితే అవుతుంది, ఏ వ్యక్తిని చేరుకుంటే అవుతుంది, అసలు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో అనేటువంటి సత్యాన్ని లోకంలో ఉన్న ప్రజలు ఎంతోమంది విచారణ చేయలేకపోతున్నారు. కొంతమందిలో ఉన్న భయాలు, కొంతమందిలో ఉన్న వ్యాధులు, ఎవరి దగ్గరికి వెళితే, ఎవరిని విచారణ చేసి ఎవరి గురించి విచారిస్తే మన సమస్యలకి పరిష్కారం అవుతుందో అనేటువంటి విషయాన్ని మరి తెలుసుకోలేని అజ్ఞానంలో చాలామంది ప్రజలు ఉన్నారు. అక్కడ యేసు ఎక్కడున్నాడో తెలుసుకుని అయితే నాకు వర్తమానం తేండి అన్నాడు. అసలు ప్రతి సమస్యకి పరిష్కారం యేసే. ఆ విషయం లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరికో నిజంగా దేవుడు కళ్ళు తెరిపించి తన ద్వారానే నిత్య జీవం ఉందని, తనను వెతికిన వాళ్ళందరికీ ఆయన కనబడతాడని, తన కోసం కనిపెట్టు వారిని అందరికీ నిశ్చయముగా ఆయన సహాయం చేస్తాడని ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా దేవుడు తన కార్యాన్ని లోకంలో ఉన్న ప్రజలలోనూ ఆయన చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా ఇప్పటికీ కూడా ఎంత మనం ఇప్పుడు వెలిపట్టలేం, మనం ఆల్రెడీ లోపల ఉన్నాం. అంటే మనం ప్రభువుకి సమీపంగా ఉన్నాం. ఇంత ప్రభువుకి సమీపంగా ఉన్న మనమే కొన్ని చిక్కుముళ్ళు విషయంలో అసలు అది ఎలా విడిపోతుందో, ఏ విధంగా ప్రార్థన చేస్తే విడిపోతుందో, యేసుక్రీస్తును గూర్చి ఎంత లోతుగా విచారణ చేస్తే విడిపోతుందో అనేటువంటి విషయాన్ని కూడా బయట ఉన్న వాళ్ళు తెలుసుకోపోవడం కాదు, లోపలికి వచ్చిన మనమే ఇంకా కొన్ని తెలుసుకోలేకపోతున్నాం. లోపలికి వచ్చి మనం కొంచెం లోతుగా తెలుసుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, విచారణ చేయలేని స్థితి నీకు నాకు ఉండకూడదు. ఆయన ఎక్కడున్నాడో కనుగొని, ఆయన ఎక్కడున్నాడో విచారణ చేసి నాకు వర్తమానం తేండి. ఎక్కడ ఉన్నాడో విచారణ చేస్తే నువ్వు వెళ్తావా? ఎవరో విచారణ చేస్తే నువ్వు ముందుకెళ్ళటం ఏంటి? నీ అంతటా నువ్వే విచారణ చేయాలి. నీ అంతటా నువ్వే యేసు ఎక్కడున్నాడు, యేసు ప్రభావం ఎప్పుడు దొరుకుతుంది, యేసు క్రీస్తు ప్రభు వారి మీద నిలిచున్న ఆ కొలత లేని అభిషేకం ఎలా దిగొస్తుంది, యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఉన్న ఆ కొలత లేని అభిషేకంతో నువ్వు నింపబడటానికి
యేసుని ఇంకా ఎంత లోతుగా వెతకాలి, యేసు కోసం ఎంత విచారణ చెయ్యాలి, ఎంత లోతుగా విచారణ చేస్తే అంతగా నీకు దేవుని ప్రభావం దొరుకుతుంది, అంతగా నీకు దేవుని శక్తి దొరుకుతుంది. ఎవరో వెతుక్కుని ఎవరెవరో విచారణ చేసుకుని లోతుగా యేసు ఏ విధంగా వాళ్ళని అభిషేకిస్తాడో, యేసు క్రీస్తు ప్రభు వారిని లోతుగా వెతికితే, లోతుగా విచారణ చేస్తే ఆయన అభిషేకించడానికి ఎలాంటి అర్హతలు ఉంటే అభిషేకిస్తాడో, లోతుగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి విచారణ చేసి అందరూ అభిషేకించబడుతున్నారు. దినములన్నీ కూడా అలాగే దొర్లిపోతున్నాయి, కానీ నేటికి అభిషేకించబడలేదు. నువ్వు ఎందుకు ఇంకా అభిషేకించబడలేదు, ఎందుకు ఇంకా ఆత్మతో నింపబడలేదంటే నువ్వు లోతుగా యేసును గూర్చిన విచారణ లేదు నీకు. లోతుగా ఏ వ్యక్తి అయితే యేసుని గూర్చిన విచారణలోకి లోతుకి వెళతాడో ఆ వ్యక్తికి తప్పకుండా అభిషేకం దొరుకుతుంది, ఆ వ్యక్తికి తప్పకుండా ఆత్మ నడిపింపు దొరుకుతుంది. దేవుడు తన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. ఆత్మ పూర్ణుడిగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి యేసుని లోతుగా విచారణ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క కదలికలను గుర్తుపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు కదలాలంటే ఏం చేస్తే ఆయన కదులుతాడు, ఏం చేస్తే ఆయన మన జీవితంలో ఉదయిస్తాడు, ఆయన మన జీవితం పైన ప్రకాశిస్తాడు, ఏం చేస్తే ఆయన మన జీవితంలో కనపడతాడు, ఆయన మనలో ఉంటాడు అనేటువంటి విషయాలు లోతుగా విచారణ చేసే ఆత్మపూర్ణత మనకి కావాలి. ఆమేన్. యేసుని లోతుగా వెతకగలిగే, లోతుగా విచారణ చేయగలిగే జ్ఞానం, దైవికమైన జ్ఞానం, అలాంటి ఆత్మపూర్ణతను బట్టి వచ్చే ఆ దైవికమైన జ్ఞానం, పై నుండి దిగి వచ్చిన జ్ఞానం మనకి తప్పకుండా కావాలి. అయితే ఈరోజు ఆత్మపూర్ణులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడి దగ్గర కనిపెట్టుకోగలరు, వాళ్ళు మాత్రమే దేవుడి సహాయం కోసం వేడుకోగలరు, వాళ్ళు మాత్రమే దేవుడి చిత్తాన్ని కనిపెట్టగలరు. దేవుడు పాదాలు పట్టుకునేది ఆత్మపూర్ణులు మాత్రమే. ఆత్మపూర్ణుల్లో ఉండే శ్రేష్టమైన గుణలక్షణం ఏంటంటే విచారణ చేస్తాడో, దేవుడు పాదములు పట్టుకుని దేవుడి చిత్తాన్ని కనుగొంటాడో, దేవుని ఇష్టాలేంటో కనుగొంటాడో, ఖచ్చితంగా తెలుసుకుంటాడో, దేవుడి దగ్గర ఆరా తీస్తాడో, ఏదైనా ఒక విషయాన్ని దేవుని ఎదుట పెట్టి దీని గురించి ఏం చేయమంటావు అని పూర్తిగా లోతుగా ఆరా తీసే ఏ వ్యక్తి అయినా ఆత్మపూర్ణుడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్.